రైట్, మంచిది. మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ది గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 6 వర్స్ నంబర్ 26. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చాలు. దేవుడి మాటలు మన విడికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వచనం మనము ధ్యానించే ముందు ఒక చిన్న ఉదంతాన్ని, ఒక చిన్న దృష్టాంతాన్ని, నిజముగా జరిగినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి అమెరికా దేశంలో ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ సమ్మిట్ అంటే అంతర్జాతీయ సమావేశం. అంతర్జాతీయ సమావేశంలో చాలామంది సినిమా యాక్టర్స్ వచ్చారు, టాలీవుడ్ యాక్టర్స్ వచ్చారు, బాలీవుడ్ యాక్టర్స్ వచ్చారు, బిజినెస్ మ్యాన్స్ వచ్చారు, ఎంటర్ప్రీనర్స్ వచ్చారు, చాలామంది గొప్ప గొప్ప వారు వచ్చారు. అయితే వారందరూ దేవుని మాటలు వినడానికి వచ్చారు. ఆ సమావేశంలో ఉన్నటువంటి ఒక థీమ్ ఏంటంటే, ఎవరు తృప్తిగా బ్రతుకుతారు, ఎవరు తృప్తిగా బ్రతుకుతారు అని ఒక థీమ్ పెట్టి, ఒక అంశాన్ని ఇచ్చి, అదే అంశం మీద వచ్చిన ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ముసలివారు, గొప్పవారు, ధనికులు, వారితో పాటు సేవకులు కూడా ఉన్నారు. వారందరూ దేవుని మాటలు బైబిల్లో నుంచే మాట్లాడుతూ ఉన్నారు. ఏంటిదా మాటలు అంటే 23వ కీర్తన వాళ్ళందరూ చెప్తున్నారు. టాలీవుడ్ యాక్టర్స్లో నుంచి ఒకరు లేచి 23వ కీర్తన చెప్తున్నారు. ఏమని అనంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ఆ రకంగా ప్రతి ఒక్కరు లేచి కీర్తన, ఈ 23వ కీర్తన ఒక్కొక్కరు లేచి చెప్తా ఉన్నారు. అయితే అందరు చెప్పిన తర్వాత పాస్టర్ గారు కూడా ఈ కీర్తన చెప్తున్నాడు. టాలీవుడ్ యాక్టర్స్ చెప్పినప్పుడు అందరు చప్పట్లు కొట్టారు, అందరూ సంతోషించారు. అయ్యో, టాలీవుడ్ యాక్టర్స్ కూడా తెలిసేమో, హీరోయిన్లకు, హీరోలకు కూడా దేవుని వాక్యం తెలిసేమో అని అందరూ చప్పట్లు కొట్టారు, చక్కగా గట్టిగా కేకలు వేస్తున్నారు. అందరూ చెప్పిన తర్వాత ఒక పాస్టర్ గారు కూడా ఆ సమావేశంలో నుంచి లేచి నిలబడి 23వ కీర్తన చెప్పి ఆయన వచ్చి ఆయన సీట్లో ఆయన కూర్చున్నాడు. ఆయన చెప్పి వచ్చి తన సీట్లో కూర్చున్న తర్వాత చాలామంది ఆయనను అడిగిన మాట ఏంటంటే, పాస్టర్ గారు, మీరు చెప్పిన కీర్తన అదే, నేను చెప్పిన కీర్తన కూడా అదే. కానీ మేము చెప్పినప్పుడు అందరూ సంతోషించి అందరూ చప్పట్లు కొడుతూ వచ్చారు. కానీ మీరు చెబుతున్నప్పుడు ఏదో ఒక తెలియని కాంతి మా మధ్యలోనికి వచ్చి, ఏదో తెలియని ఒక మహిమ, ఒక వెలుగు మా మధ్యలో ప్రకాశిస్తుంది. ఒక తెలియని ఏడుపు, తెలియని వేదన, తెలియని ఆక్రందన, తెలియని ఒక బాధను మా గుండెల్లో ఒక భారముగా నింపబడింది. ఎందుకు పాస్టర్ గారు? మీరు చెప్పిన కీర్తన అదే, మేము చెప్పిన కీర్తన అదే. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? బ్రదర్స్, సిస్టర్స్, మీకందరికీ 23వ కీర్తన మాత్రమే తెలుసు, కానీ నాకు 23వ కీర్తనలో ఉన్న కాపరి కూడా తెలుసు అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి మనం అందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనకి 23వ కీర్తన తెలుసా తెలియదా అనేది అప్రస్తుతం. కానీ కీర్తనలో ఉన్న కాపరి మనకు తెలుసా లేదా అనేది దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. ఒకవేళ కాపరే గనక నీకు తెలిస్తే నువ్వు కాపరి అడుగు జాడలో నడుస్తావు. నీకు కాపరే గనక తెలిస్తే కాపరి యొక్క సహాయము లేకుండా నువ్వు ఏ పని చేయలేవు.
ఒకవేళ నీకు కాపరే గనక తెలిస్తే ఆయన చెప్పింది నువ్వు చేస్తావు. ఒకవేళ నీ ఇష్టానుసారంగా బ్రతకాలని నీవు అనుకుంటే నీకు ఆ కాపరి ఎవరో తెలియదు. మనం చదువుకున్న లేఖన భాగాన్ని ఒకసారి మనము లోతులోనికి వెళ్తే ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కోట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని ప్రభు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, దేవుడే వారిని పోషిస్తున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు ఒక ప్రశ్నను అక్కడ వేస్తున్నాడు. చూడండి, ఆ ప్రశ్న అక్కడ రాయబడింది కదా, పాము పడిగిప్పినట్టు వేసింది ఆ ప్రశ్న. అంటే పాము పడిగిప్పినప్పుడు రాయబడింది అని అంటే అది ఖచ్చితంగా అదొక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు కలుగజేయబడిన మనము వాటికంటే బహుశ్రేష్ఠులం, వాటికంటే ఉన్నత స్థితిలో ఉండవలసిన వారం, వాటికంటే మనము గొప్పవారము అని ప్రభు ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ఒక్క మాటను ఈ రాత్రి మనము ధ్యానం చేస్తూ మనము కొన్ని పాఠాలు నేర్చుకుందాం. శ్రేష్ఠులు అనే మాటను మనము తెలుసుకుందాం. శ్రేష్ఠులు అంటే ఎవరు? శ్రేష్ఠత లేదంటే శ్రేష్ఠుడు అనే మాటను మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనము కొన్ని ఉదాహరణలు మనము తెలుసుకోవాలి. శ్రేష్ఠుడు లేదంటే బ్యూటిఫుల్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడింది. లేదంటే ఒక మార్వెలస్, ఒక అద్భుతమైనది, ఒక అద్భుతమైన వాడు, ఒక అద్భుతమైన విషయం, ఒక శ్రేష్టమైనది. మీ ఇంటికి ఎవరైనా పాస్టర్లు వస్తే వారికి మీరేం చేస్తారంటే శ్రేష్టమైన ఆహారాన్ని పెడతారు, బలమైనది, ఆరోగ్యకరమైనది, ఒక మంచి ఆహారాన్ని వారికి మీరు పెడతారు. మీరు షాపింగ్ మాల్కి వెళ్ళి ఏదైనా బట్టలు కొనుక్కోవాలనుకుంటే మీరు చినిగిపోయిన బట్టలు కొనుక్కుంటారా? చినిగిపోయిన చీరలు కొనుక్కుంటారా? కొనుక్కోలేరు. ఎందుకంటే మీకు బట్టలు కావాలంటే శ్రేష్టమైన బట్టలు కొంటారు, అందమైన బట్టలు మీరు కొనుక్కుంటారు, ఒక చక్కని బట్టలు మీరు ధరించుకోవాలని ఆశపడతారు. అందుకే ప్రభు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు, శ్రేష్ఠులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆకాశ పక్షులే శ్రేష్ఠులు అంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు ఈ రాత్రికి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనమందరము శ్రేష్ఠులుగా ఉండాలని, మనమందరము గొప్పవారుగా ఉండాలని, మనమందరము బ్యూటిఫుల్గా ఉండాలని, మనమందరము మంచిగా బ్రతకాలనేదే ప్రభు యొక్క ఆశ. ఇప్పుడు మనం శ్రేష్ఠులుగా ఉండాలంటే మనం చేయాల్సిన పనులేంటో కొన్ని బైబిల్లో నుంచి మనము ధ్యానం చేద్దాం. ఈ రాత్రి ఎంతమంది శ్రేష్టంగా బ్రతకాలనుకుంటున్నారు? ఒకరు ఏలు పెట్టి చూపించొద్దు మనల్ని. దేవుని నమ్మిన బిడ్డలు మనం శ్రేష్టంగా బ్రతకాలి. దేవుడు మనల్ని శ్రేష్టంగా కలుగజేశాడు. శ్రేష్టత అనే మాటను మనం ఆలోచన చేస్తే అది ఒక ప్రత్యేకమైనది, అది ఒక విశిష్టమైనది, అది ఒక అందమైనది అని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవునిలో నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా, లేక లోకము ఎట్లా బ్రతుకుతుందో మనం కూడా అట్లనే బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనం ఈ రాత్రి ఆలోచన చేయాలి. కాబట్టి బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. నాతో పాటు తెరవండి కీర్తనల గ్రంథం, కీర్తనలు 16వ కీర్తన 2-3 వచనాలు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు, వారు నాకు కేవలము ఇష్టలు. చిన్న బిడ్డలను మనం ఎత్తుకొని వారిని ముద్దాడతాము. ఎందుకు అనంటే వారు శ్రేష్ఠులు, వారు అందమైన వారు, వారు విశిష్టత కలిగిన వారు,
వారు పసి దేహము కలిగిన వారు కాబట్టి వారిని మనము ముద్దాడుతూ ఉంటాం, వారిని మనము చక్కగా వారిని చూసుకుంటూ ఉంటాం. చిన్న పసిబిడ్డలను మీరు ఎత్తుకుంటే వారి చెంపల మీద ఇలా అంటే వారి శరీరం ఎంత స్మూత్గా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు, ఈ భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు, వారే నాకు ఇష్టలు, వారే నాకు కావలసిన వారు, వారే నాకు ఇష్టమైన వారని ప్రభు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఒకసారి ఈ మాటను ధ్యానం చేసే ముందు హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మనం వస్తే అక్కడ ఒక మాట కూడా రాయబడింది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చూస్తాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇప్పుడు హేబేలు కయీను గురించి మనం ఆలోచన చేస్తే, హేబేలు కయీను వారు ఆదాముకు జన్మించిన బిడ్డలు, ఆదాముకు పుట్టినవారు. ఇప్పుడు హేబేలు ఒక అర్పణ తీసుకొచ్చాడు, కయీను కూడా ఒక అర్పణ తీసుకొచ్చాడు. కయీను అర్పణను దేవుడు త్రోసివేశాడు, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకొరకు అనంటే హేబేలు అర్పించిన అర్పణ శ్రేష్టమైనది. తొలుచూలు అర్పణను దేవునికి అనుగ్రహించాడు. అందుకే ఆ అర్పణ ఎలా ఎంచబడింది అనంటే శ్రేష్టమైనది, అది ఒక అందమైనది, అది ఒక ప్రత్యేకమైనది, అది ఒక విశిష్ట కలిగినది. ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటి అనంటే, దేవునికి అర్పించే అర్పణనే శ్రేష్టంగా ఉంటే అర్పించే మానవుడు ఎంత శ్రేష్టంగా బ్రతకాలి. హేబేలు నీతిమంతుడు, విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. మృతి పొందియు విశ్వాసము ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే హేబేలు నీతిమంతుడు. ఈ రాత్రి దేవుడు మనందరినీ ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మాట ఏంటంటే, అర్పణ కంటే, మన ఉద్యోగము కంటే, మన పన్నుల భారాల కంటే, మన వ్యాపారాల కంటే ముందు మనము శ్రేష్టంగా ఉండాలి. మనం అర్పించేది ప్రతి ఒక్కటిని దేవుడు అంగీకరించాలి అంటే ముందు మనము శ్రేష్టంగా బ్రతికితేనే దేవుడు మన అర్పణను అంగీకరిస్తాడు. కాబట్టి హేబేలు అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించాడు అనంటే హేబేలు ఎంత శ్రేష్టంగా బ్రతికాడో మనము ఆలోచన చేయాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు. ఇప్పుడు భక్తులే అంటే ఎందుకు అనంటే భక్తి అనే మాటను మనము అర్థం చేసుకోవాలి కదా. భక్తి అంటే ఏంటిది? భక్తి అంటే ఏంటిది? ఎవరైనా చనిపోతే వరుసగా ఊరందరికీ భోజనాలు పెట్టడమా? అది భక్తి అనుకుంటామా? భక్తి అంటే ఏంటిది? ఒకసారి యాకోబు రాసిన పత్రికలో చూస్తామా మాట. భక్తి గురించినటువంటి నిర్వచనం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తన్ను కాపాడుకొనుటయే అని అన్నాడు. ఇప్పుడు భక్తి అంటే అర్థం ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇదే నిజమైన భక్తి అని అన్నాడు. ఇదే నిష్కలంకమైన భక్తి. లోక మాలిన్యమును తన కంటకుండా తాను కాపాడుకొనుటయే అని ప్రభు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ స్నేహితుడా సహోదరి, రాత్రి దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే మన భక్తి ఎలా ఉంది? దిక్కులేని పిల్లలను చూసినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? అనాథలను చూసినప్పుడు మనం ఎలా వ్యవహరిస్తున్నాం? విధవరాండ్లను మనం చూసినప్పుడు మనం ఏ రకంగా స్పందిస్తున్నాం? ఒకసారి ఈ లోకాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా విధవరాండ్లకు పెళ్లిళ్ళకు కానీ పేరింటాలకు కానీ పిలవరు.
ఎవరైనా ఇంటి ముందు నుంచి విధవరాలు నడుచుకుంటూ పోతా ఉంటే పసుపు నీళ్ళు చల్లుకుంటారు. విధవరాలు ఏ మంచి కార్యానికి రావద్దు అని బైబిల్ చెప్పిందా? కానీ లోకము ఆ రకంగా జీవిస్తూ ఉంది. దేవుడి రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు, విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించాలని ప్రభు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మనందరి పక్షాన మన బంధువులు, మన మిత్రులు ఉంటారేమో. మనకు ఆపద వస్తే, మనకు నిస్సహాయ స్థితిలో ఉంటే మనం ఫోన్ చేయగానే మన మామలు వస్తారేమో, మన అత్తలు వస్తారేమో, మన అన్నలు వస్తారేమో, మన చెల్లెళ్ళు వస్తారేమో, మన అక్కలు వస్తారేమో, లేదంటే మన పాస్టర్ గారు వస్తాడేమో. కానీ విధవరాలు ప్రార్థన చేసిన, విధవరాలను చిన్న చూపు చూసిన, విధవరాలను పల్లెత్తి మాట అన్న స్వయంగా దేవుడే దిగి వస్తాడు. వారి జీవితంలో దేవుడే జోక్యము చేసుకుంటాడు. విధవరాలను మనం చిన్న చూపు చూడొద్దు. వారిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. వారిని మనం అన్ని రకాలుగా వారిని మనము సంతోషపెట్టాలి. విధవరాలకున్న ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల గురించి నేను మాట్లాడతాను. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు. ఈ రాత్రి దేవునికి నువ్వు ఇష్టంగా బ్రతకాలి అని అంటే నీ భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి నీవు ఆలోచించాయి. బైబిల్లో చాలా మంది ఉన్నారు భక్తి పరులు. ఊజు దేశమందు ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తుడును, న్యాయవంతుడును, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని యోబు గురించి బైబిల్ సాక్ష్యం చెప్తా ఉంది. కొర్నేలి అని ఒక భక్తిపరుడుండెను. ఇటాలీ పట్టణమందు శతాధిపతి అయిన ఒక కొర్నేలి అని మాట, ఆయన గురించి బైబిల్ సాక్ష్యం చెప్తా ఉంది. ఒక సిమియోను అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు బైబిల్లో, అని సిమియోను గురించి కూడా దేవుడు ఒక సర్టిఫై చేస్తున్నాడు. ఈ రాత్రి నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? ఈ రాత్రి నీ గురించి ఎవరు మాట్లాడతారు? నువ్వు భక్తిపరురాలువేనా? నువ్వు భక్తిపరుడువేనా? యేసు ప్రభువుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? యేసు ప్రభువుని నమ్ముకొని ఎన్ని ఏళ్ళు అవుతుంది? అయినా మనం భక్తి చేయకపోతే మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. మనమంటే మన స్నేహితులకు బాగా ఇష్టం కావచ్చు, కానీ మనమంటే మన తల్లిదండ్రులకు ఇంకా ఇష్టం కావచ్చు. కానీ నువ్వు ఎంతమందికి ఇష్టమైనా నువ్వు దేవునికి ఇష్టం లేకపోతే నీ జీవితం అంతా వ్యర్థమే. గుండు సున్నా, అది ఒక పెద్ద గుండు సున్నా. ఈ గుండు సున్నలో నువ్వు ఉండొద్దు అని అంటే నువ్వు మొదటిగా మనుషులను మెప్పించాలని బ్రతకొద్దు. నీ ద్వారా దేవుడు మెప్పు పొందాలి, నీ ద్వారా దేవుడు సంతోషపడాలి, నీ ద్వారా దేవుడు ఆనందపడాలి అని అంటే నువ్వు ఈ రోజు నుంచైనా భక్తిగా బ్రతకాలి. అనుదినము ప్రార్థన చేసుకోవాలి, అనుదినము వాక్యం చదువుకోవాలి, అనుదినము దేవుని సహాయాన్ని మనము పొందుకోవాలి. ఇది మొదటి అంశం. మొట్టమొదటిగా శ్రేష్ఠులు అంటే ఎవరు అని అంటే భక్తులే శ్రేష్ఠులు, వారు దేవునికి ఇష్టలు. రెండవ విషయాన్ని చూసుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. రెండవది, శ్రేష్ఠుడు అంటే ఎవరు అని అంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడే శ్రేష్ఠుడు. దీర్ఘశాంతుడే అంటే, దీర్ఘశాంతము అంటే అర్థం ఏంటంటే కోపము లేనివాడే దీర్ఘశాంతుడు. కోపము లేనివాడే దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతము అని అంటే కోపాన్ని అణుచుకున్నవాడే, అణుచుకోవటమే దీర్ఘశాంతం. కోపాన్ని అణుచుకోవటమే దీర్ఘశాంతం. ప్రభు ఈ రాత్రి మన జ్ఞాపకం చేస్తున్నాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడే శ్రేష్ఠుడు. బైబిల్లో ఒక పరాక్రమశాలి ఉన్నాడు. ఆయన గురించి బైబిల్ ఏమని చెప్తుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమును జయము కలుగజేసి ఉండెను గనుక
అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. ఒక పరాక్రమశాలి ఉన్నాడు, నయమాను అనే ఒక పరాక్రమశాలి ఉన్నాడు. ఆయన సిరియా దేశానికి ఒక సైన్యాధిపతి. దేవుడు ఆయన ద్వారా ఆ సిరియా దేశానికి ఎన్నో విజయాలు దేవుడు అనుగ్రహించాడు. ఎన్నో యుద్ధాలలో వారు గెలిచారు. కానీ ఆయనకున్నటువంటి ఒక బలహీనత ఏంటంటే ఆయన ఒక కుష్ఠిరోగి. ఆయన మహాపరాక్రమశాలి అని అన్నాడు. పరాక్రమశాలికి డాలు ఎలా తిప్పాలో తెలుసు. పరాక్రమశాలికి కత్తిని ఎలా తిప్పాలో తెలుసు. పరాక్రమశాలికి శత్రువుని ఎలా ఓడగొట్టాలో తెలుసు. కేవలము పరాక్రమశాలికే తెలిస్తే ఈయన మహాపరాక్రమశాలి. ఈ పరాక్రమశాలి విద్యలో నయమాను ఆయన ఒక పిహెచ్డి చేసి ఉంటాడు. ఆ పరాక్రమశాలిలో, ఆ విద్యలో దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడే శ్రేష్ఠుడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. నయమాను గుర్రముతోను రథముతోని వచ్చి ఎలీషా ఇంట ద్వారము ముందర నిలిచి ఉండగా 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయుము. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవాగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠిరోగమును మాన్పునని నేను అనుకుంటుని. 12వ వచనం. దమస్కు నదులైన అబానాయాను ఫర్ఫరాను ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి పొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అనంటే, ఈ మాటలు చదువుతుంటే దేవుడు ఒక ఆశీర్వాదాన్ని నయమానుకు ఇవ్వాలనుకుంటే నయమాన్ ఏం చేస్తున్నాడు? ఆ ఆశీర్వాదాన్ని త్రోసేస్తున్నాడు. ఏంటి ఆ ఆశీర్వాదం అంటే, నయమానుకు కుష్ఠిరోగం ఉంది కదా, ఈ కుష్ఠిరోగాన్ని ఎలీషా అనేటువంటి దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నయమాను, నువ్వెన్ని మందులు వాడినా తగ్గదు, నువ్వెంతమంది మంత్రహస్తాల దగ్గరకు పోయినా తగ్గదు, నువ్వెన్ని పూజలు చేసినా తగ్గదు అని అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, నయమాను నీకొకటే మార్గం. నీ ముందున్నటువంటి యోర్దాను నదిలోనికి 7 మార్లు నువ్వు మునుగగలిగితే దేవుడు నీకు పసిపిల్ల లాంటి దేహాన్ని నీకు ఇస్తాడు, నీవు శుద్ధుడవగుదు అని దేవుడు అతనికి చెప్పితే, అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? యోర్దాను నదిలో కాదు, నాకు తెలిసినవి అబ్బానాయను ఫర్ఫరాను అనేటువంటి దమస్కు నదులు ఉన్నాయి, వాటిలో నేను పోయి మునుగుతాను. ఈ పిచ్చి నీళ్ళల్లో, ఈ మురికి నీళ్ళల్లో, ఈ పాకురు పట్టినటువంటి నీళ్ళల్లో నేను ఎందుకు మునుగుతాను ఎలీషా అని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. అబానాయను ఫర్ఫరాను దమస్కు నదులు ఎలా ఉంటాయి అని అంటే కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయి, వాటిలో నేను మునుగుతాను. నేను ఎవరో తెలుసా? నేను ఒక పరాక్రమశాలిని, నా ద్వారా ఎన్నో యుద్ధాలు గెలిచాను, కానీ నన్ను మురికి నీళ్ళలో దిగుమంటవేంది అని కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్ళున్నాయి, వాటిలో నేను 7 మార్లు మునుగడం కంటే 100 మార్లైనా నేను మునుగుతానని రౌద్రుడై కోపము తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు. రౌద్రము అంటే ఏంటో తెలుసా? కోపము కంటే 60 రెట్లు ఎక్కువ. ఒకసారి ఒక ఇంట్లో ఒక భర్తకు కోపం వచ్చిందంట, బాగా. భర్తకి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. కోపం వచ్చి భర్త పొడల్మని తన భార్య చెంపన మీద కొట్టిందంట. భార్య చెంప మీద కొడితే 3 వీధులకి వినిపించిందంట, అంత గట్టిగా కొట్టిందంట భర్త. ఇక భార్య ఊకుంటుందా?
భార్యకు ఏమొచ్చిందంట? రౌద్రం వచ్చిందంట. భార్యకు రౌద్రం వచ్చి వీళ్ళ భర్త ముక్కు కొరికేసిందంట. వీళ్ళ భర్త ముక్కు కొరికేసిందంట. ఈయన కొడితేనేమో 3 వీధులకు వినిపిస్తే ఈమె ముక్కు కొరికితే దేశమంతటి వినిపించిందంట. పేపర్ న్యూస్కు కూడా వచ్చింది. ఏమనంటే భార్య భర్త ముక్కు కొరికింది అని. ఇప్పుడు అయ్యగారికి ముక్కు లేకుండా పోయా. కోపం ఎంత మంచిదో ఆ కోపం కంటే రౌద్రం ఇంకా మంచిది. మనకు కోపం ఉండాలి కానీ రౌద్రము ఉండకూడదు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనకు ఒకవేళ కోపం ఉంటే ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలి? సూర్యుడు అస్తమించేంత వరకే ఉండాలి. తర్వాత నీవు నీ భర్త దగ్గరకు పోయాయినా, నీవు నీ భార్య దగ్గరకు పోయాయినా ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరినొకరు మీరు ఎలా ఉండాలి? క్షమించుకోవాలి. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తుండే రాత్రి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడే శ్రేష్ఠుడు. నీకున్నదా దీర్ఘశాంతం? నీకున్నదా? ఒకవేళ నయమానే గనక రౌద్రుడై తిరిగిపోయి ఉంటే ఆయనకు శుద్ధుడుగా కాకపోవు, శుద్ధుడు అసలు అవ్వకపోవు. కానీ మరలా తన దాసుడు పిలిచి బ్రతిలాడితే, అయ్యా ఈ యోర్దాను నదిలో మునుగు, ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఆయన మాటలు విను అంటే అప్పుడు ఆయన మునగగానే 7 మార్లు మునగగానే ఆయన దేహము పసిపిల్ల దేహములాగా మారిపోయింది. దానికి గల కారణం ఏంటో తెలుసా? దైవజనుడు ఒక మాట చెప్పితే వినలేదు. అదే మాట తన దాసుడు చెప్పాడు. సేవకుని మాట దేవుడు వినిపించేలా నయమానుకు చేశాడు. సేవకుని మాట ఎప్పుడు ఎలాంటిది అని అంటే, సేవకుడి మాట ఎలాంటిది అని అంటే మిమ్మల్ని బాగు చేయాలనే సలహాలు ఇస్తాడు కానీ మిమ్మల్ని పాడు చేయాలని సలహాలు ఇవ్వడు. మీరు బాగుపడాలని ఆలోచిస్తాడు, మీరు ఒక మెట్టు ఎక్కాలని ఆలోచిస్తాడు కానీ నా సంఘం బాగుండాలి, నా సంఘ బిడ్డలు బాగుండాలి అని నిత్యము ప్రార్థించే అనేక మంది వ్యక్తులలో ముఖ్యుడైన వ్యక్తి మీ సంఘ కాపరి. ఈ రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏంటో తెలుసా? నీకు కోపం ఉంటే నువ్వు ఆ కోపాన్ని అణుచుకోవాలి. అప్పుడే నువ్వు శ్రేష్ఠుడవు, అప్పుడే నువ్వు శ్రేష్ఠురాలివి, అప్పుడే నువ్వు దేవుని దృష్టిలో శ్రేష్ఠత కలిగిన వ్యక్తివి. నీకున్నదా ఆ శ్రేష్ఠత? ఎప్పుడు చూసినా కోపమే, ఎప్పుడు చూసినా కోపమే. కొన్ని ఇండ్లలో ఉంటాయి ఇలాంటి కంప్లైంట్స్, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. ఎప్పుడు చూసినా కోపమే. మా భర్త ఎప్పుడు మాట్లాడినా కోపంగానే మాట్లాడతాడు, నా భార్య ఎప్పుడు మాట్లాడినా కోపంగానే మాట్లాడతాడు. దేవుడి రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకవేళ మనకు అలాంటి కోపం ఉంటే, మనకు అలాంటి రౌద్రం ఉంటే మనం దాన్ని ఏం చేసుకోవాలి? అణుచుకోవాలి. తన కోపాన్ని అణుచుకోకపోతే అతడు దీర్ఘశాంతంగా ఉండలేడు, దేవుని మనస్సును కూడా గెలుచుకోలేడు. దేవుని దృష్టిలో మనము కోపిష్ఠులమే కానీ మనము శ్రేష్ఠులము కాము. ఈ రాత్రి నువ్వు శ్రేష్టంగా బ్రతకాలి అనంటే నీ కోపాన్ని నువ్వేం చేసుకోవాలి? విడిచిపెట్టుకోవాలి, అణిచివేసుకోవాలి. ఇది 2వ సందేశం. 3వ సందేశాన్ని చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం మనము చదువుకుందాం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. యథార్థము అనే మాటను మనము అర్థం చేసుకోవాలి అని అంటే, కపటము లేనివాడే యథార్థవంతుడు, కపటము లేనివాడే యథార్థవంతుడు. ఇప్పుడు కపటము లేనివాడు యథార్థవంతుడు అని అంటే మరి కపటము కలిగిన వాడు యథార్థవంతుడు కాదు. ఒకవేళ ఏదైనా పెళ్ళికి కానీ పేరెంటానికి మీరు వెళ్తే మీకు నచ్చిన చీర మీరు కట్టుకొని పోతే ఏమంటారు తెలుసా? మీరు, వదినా ఈ చీర బాగుందా అని అంటారు. అంతేనా? నేను కట్టుకున్న చీర బాగుందా అంటే, ఏమబా ఎట్లున్నావు, దరిద్రంగా ఉన్నావు అని అన్నదనుకో, ఏం చేస్తారు? మళ్ళీ మీరు ఆ చీరను మార్చుకొని మళ్ళీ వస్తారు. అంటే దరిద్రంగా ఉండాలని ఎవరైనా ఆశపడతారా? దరిద్రంగా ఉండాలని ఆశపడతారా? ఎవరికి? మనకు ఆశ ఉండదు. అందుకే దేవుడు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే
మనం యథార్థంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యథార్థవంతుల కొరకు దేవుడు ఆకాశము నుండి చూస్తూ ఉంటే ఒక్కడు కూడా యథార్థవంతుడు లేడు, ఒక్కడు కూడా న్యాయవంతుడు లేడు, ఒక్కడు కూడా కపటం లేని వాడే లేడు, ఒక్కడు కూడా పరిశుద్ధంగా బ్రతకడమే లేదు. అందుకే దేవుడు చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపము కనిపిస్తూనే ఉంది, ఏదో ఒక కపటము కనిపిస్తూనే ఉంది. కపటము అనే మాటను మనం అర్థం చేసుకోవాలంటే, కపటం అంటే నమ్మించి మోసం చేయడం, మాట ఇచ్చి మాట మీద నిలబడకపోవడమే కపటం. మనం ఎంతమందికి మాట ఇచ్చినాం? ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాం అని చెప్పినాం, మళ్ళీ ఫోన్ చేసినామా? మాట ఇచ్చినాం, కానీ ఆ మాట మీద మనము నిలబడలేదు. ఎంతోమంది మనం నమ్మించి మోసం చేస్తున్నాం, కానీ అలాంటి వారందరూ ఎలాంటి వారంటే వారు కపటం కలిగిన వారే. ఒకసారి లూకాసు వార్త 16, 20, 21, 22 ఈ 3 వచనాలు చదువుకుంటాం. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. 23వ వచనం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దేవుడి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా సీరియస్గా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే, లాజరు అనోకోడు ఉండెను, అతడు దరిద్రుడు అని జ్ఞాపకం చేస్తూ, ధనవంతుడు తింటున్నటువంటి రొట్టె ముక్కలు ఏవైతే ఉంటాయో అవి బల్ల మీద నుంచి కింద పడితే అవి ఏరుకొని తింటున్నాడంట ఆ దరిద్రుడు. ఆ దరిద్రుడైనటువంటి లాజరే ఈరోజు పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఆయన ఆనుకొని ఉన్నాడు. పరలోకానికి ఎవరు పోయినారు అంటే లాజర్ అనేటువంటి ఒక దరిద్రుడు పోయినాడు. ఇప్పుడు ధనవంతుడు ఆయన పాతాళంలో ఉన్నాడు, నరకయాతన పడుతున్నాడు. అక్కడ నీళ్లు లేవు, దాహం వేస్తుంది, నీళ్లు లేవు. కానీ ఏమంటున్నాడు అంటే దేవుని వేడుకుంటున్నాడు. అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి లాజరును పంపించి తన చిటికెన వేలి యొక్క కొనను నీళ్ళల్లో ముంచి ఒక నీటి బొట్టునైనా నా కొరకు ఇవ్వమని వేడుకుంటున్నానంటే ఆయన అన్నాడు, దేవుడు ఏమంటున్న మాట ఏందో తెలుసా, నీవు నరక యాతన పడుతున్నావు, కానీ అతడు దరిద్రంగా బ్రతికినటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన ఎలా బ్రతికాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. లాజరు ఒక ధనవంతుడు కాకపోయినా ఒక దరిద్రుడే శ్రేష్ఠుడు అంటే, లాజరే దరిద్రుడైనప్పుడు ఆయన ఎందుకు శ్రేష్ఠుడు అని అంటే పరలోకాన్ని దక్కించుకున్నాడు, అందుకే ఆయన శ్రేష్ఠుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పేరు మట్టికే క్రైస్తవురాలవేమో, నువ్వు పేరు మట్టికే క్రైస్తవుడవేమో, కానీ నీవు మాత్రము పరలోకంలో ఉంటావో ఉండవో మనకు తెలియదు. ఒకవేళ లాజరే కనుక ఈరోజు ఇక్కడ ఉండుంటే, లాజర్ నువ్వు పరలోకానికి పోతావా అని అడిగితే బల్ల గుద్ది ముమ్మాటికి ముక్కు నేలకు రాసైనా సరే ఆయన ఏమంటాడో తెలుసా, ముక్కు మూసుకొని 3 లోకాలు తిరిగినా, సునామీలు వచ్చినా, ఎన్ని వచ్చినా, సముద్రాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా నేను ఖచ్చితంగా పరలోకంకి వెళ్తాను అని చెప్తాడు. కానీ ఆ అష్యూరెన్స్ నీకుందా? ఆ భరోసా నీకుందా? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకవేళ యథార్థంగా బ్రతకకపోతే నీకంటే దరిద్రుడే శ్రేష్ఠుడు. యేసయ్యా, నేను ఈ రోజు నుంచైనా యథార్థంగా బ్రతుకుతా,
నేను ఈ రోజు నుంచైనా నీ కొరకు బ్రతుకుతా, కపటము లేని జీవితం బ్రతుకుతా, నిష్కలంకమైన జీవితాన్ని బ్రతుకుతా. ధనవంతుడు, అతని దగ్గర డబ్బుకు కానీ హోదాకు కానీ ఏది లోటు లేదు, కానీ అతడికి పరలోక రాజ్యంలో స్థానము లేదు. ఈ రాత్రి నీకు స్థానం ఉండాలి అని అంటే దేవుడి రాత్రి ఆశపడుతున్నాడు ఏంటో తెలుసా? నువ్వు యథార్థంగా బ్రతకాలి. అప్పుడే నువ్వు శ్రేష్ఠుడు. అప్పుడే దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. దరిద్రుడైన లాజరే శ్రేష్ఠుడు అని దేవుడు అన్నట్టుగా మనమందరము శ్రేష్టంగా బ్రతకాలి అని అంటే, మనమందరము శ్రేష్ఠులము అని బిరుదు పొందుకోవాలి అని అంటే మనం యథార్థంగా బ్రతకాలి. దేవునికి నచ్చేటట్టు బ్రతకాలి. నీ భర్తకు నచ్చేటట్టు కాదు, నీ భార్యకు నచ్చేటట్టు కాదు, నీ సేవకునికి నచ్చేటట్టు కాదు, దేవునికి నచ్చేటట్టు నీవు బ్రతుకుతే నిన్ను కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? శ్రేష్ఠుడు అని దేవుడు మనల గురించి సర్టిఫై చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుందాం. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని పోషిస్తున్న దేవుడు ఏమంటున్నాడు అనంటే, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. నువ్వు ఈ రాత్రి శ్రేష్టంగా బ్రతకాలి అనంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? భక్తి గలవారముగా బ్రతకాలి. దేవుడు మెచ్చే భక్తిని మనము చేయాలి. రెండవది, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అప్పుడు మనము కోపాన్ని అణుచుకోవాలి. మూడవది, మనం ఏం చేయాలి? యథార్థముగా బ్రతకాలి. ఇప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు మీ పేరట ఒక మాట రాస్తాడు. ఏమన్నా తెలుసా? బహుశ్రేష్ఠురాలు అనే దేవుడు ఆ మాట ఆయన రాయాలి. ఆ మాట మనము కాదు రాసేది. కాబట్టి ఆయన రాయాలి అనంటే ఆయనకు నచ్చినట్టు మనము బ్రతుకుదాం. దేవుడి మాటలు మన వెడికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి రాత్రి మనతో మాట్లాడాడు. నిజమే దేవా, నేను ఒక భక్తిపరుడుగా బ్రతకాలి, నేను పౌరుషం కలిగి బ్రతకాలి అని నువ్వు ఈ రాత్రి తీర్మానం తీసుకుంటావా? నా ప్రియ చెల్లె, అక్క, అన్న, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో దీర్ఘశాంతము లేకపోతే దేవా నాకు దీర్ఘశాంతము దయచేయి. దేవా నేను యథార్థంగా బ్రతుకుతా, నేను నీతిగా బ్రతుకుతా అని తీర్మానం తీసుకో. నీ తీసుకున్న తీర్మానాన్ని దేవుడు గణపరుస్తాడు, సఫలపరుస్తాడు. దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, దయగలిగిన యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి ప్రభువా, ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కోట్లల్లో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని నువ్వు మాకు జ్ఞాపకం చేసిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, హేబేలు అర్పించిన అర్పణ శ్రేష్టమైనది అంటే హేబేలు కూడా శ్రేష్ఠుడిగా బ్రతికాడు. మేము కూడా హేబేలు వలె మేము శ్రేష్టముగా బ్రతుకుటకు సహాయం చేయి. యథార్థముగా జీవించుటకు సహాయం చేయి. దీర్ఘశాంతం కలిగిన వారి వలె, భక్తిపరుల వలె, యథార్థవర్తనుల వలె మేము ఈ లోకంలో బ్రతికినంత కాలం జీవించుటకు సహాయం చేయండి. ఈరోజు మేము తీసుకున్న తీర్మానం, ఈరోజు మేము తీసుకున్నటువంటి ఒక డెసిషన్, ఇదొక మంచి గమ్యస్థానానికి నడిపిస్తుంది అని మేము భావిస్తున్నాం. ప్రభువా, మేము తీసుకున్న నిర్ణయాల మీద మేము నిలబడి ముందుకు సాగడానికి సహాయం చేయి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, బాధరాబంది లేకుండా, చీకు చింత లేకుండా మేము నీ కృపలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. మాకు ఎదురవుతున్న ప్రతి శోధన, ఎదురవుతున్న ప్రతి ఆటంకాన్ని నుండి మమ్మల్ని దూరపరచండి, కృప చూపించండి. ప్రభువా, ఈవేళ ఈ యొక్క న్యూ లైఫ్ చర్చ్లో ఉంటున్నటువంటి బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. భారముతో, శ్రద్ధతో, ఓపికతో, ప్రార్థనతో ఈ పరిసర ప్రాంతాలలో పరిచర్య చేస్తున్న దాసులు రూబెన్ పాస్టర్ గారిని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. వారికి ఇచ్చిన పిలుపు, వారికి ఇచ్చిన దర్శనం, వారికి ఇచ్చినటువంటి సమర్పణ చలారిపోకుండా మీరు ఇంకా అభివృద్ధిలోనికి నడిపించండి, సహాయం చేయండి.
వారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయి. అరికాలం మొదలుకు నడినెత్తి వారికి అద్భుత స్వస్థత యేసునామములో శీఘ్రంగా మీరు దయచేయండి. ఈ న్యూ లైఫ్ చర్చ్ ప్రభా ఎదిగి పెద్దగాయి నీ కొరకు సాక్షిగా బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ న్యూ లైఫ్ చర్చ్ ప్రభా మీరు శాఖోపశాఖలుగా మీరు అభివృద్ధి పరుస్తారని నమ్మచ్చు. దైవజనరాలు సునీతమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా మీరు బలపరచండి, సహాయం చేయమని మీరే కృప చూపిస్తారని నమ్మచ్చు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నా ప్రాణప్రియుడు నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.